ఫ్రెండ్స్, నెలకు కేవలం 20 రూపీస్ నుంచి 436 రూపీస్ కడితే లక్షల బీమా కుటుంబానికి దక్కుతుందని తెలుసా? పేదల నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే భారత ప్రభుత్వం అందిస్తున్న టాప్ 5 గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ తెలియకపోతే మీరు పెద్ద తప్పు చేస్తున్నట్లే. టాప్ 5 గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా మేజర్ బ్యాంక్స్ అయితే ఇస్తూ ఉంటాయి. మీరు కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం ఫ్రీ ఇచ్చే మేజర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై లింక్స్ అయితే వీడియో దిగున డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే దిగువన ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి. ఫస్ట్ వన్ స్కీమ్ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరు అర్హులు. సంవత్సరానికి కేవలం 436 రూపీస్ పే చేసి 2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే పొందవచ్చు. చిన్న ఖర్చుతో పెద్ద భద్రత కావాలనుకుంటే ఈ స్కీమ్ అయితే ది బెస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ స్కీమ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్. రోజుకు 50 పైసల కంటే తక్కువ ఖర్చుతో ప్రమాద బీమాను కవర్ చేస్తుంది. 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ లోపు వాళ్ళు ఈ స్కీమ్ లో చేరవచ్చు. సంవత్సరానికి కేవలం 20 రూపీస్ మాత్రమే పే చేసి 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే పొందవచ్చు. పర్మనెంట్ డిజబిలిటీ అయితే 2 lakhs, పార్షియల్ డిజబిలిటీ అయితే 1 lakhs కవరేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఇది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. హాస్పిటల్ బిల్ 5 lakhs అయినా ₹1 కూడా జేబు నుంచి పే చేయాల్సిన అవసరం లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకానికి అర్హులు. ప్రతి సంవత్సరం 5 లక్షల కవరేజ్ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ పొందవచ్చు. చికిత్స పూర్తిగా ఉచితం. 1900 పైగా డిసీజెస్ కు ఫ్రీ చికిత్సనైతే పొందవచ్చు. నెక్స్ట్ వన్ ఆమ్ ఆద్మీ బీమా యోజన. ఇది ఎల్ఐసి ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ బీమా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే పేద మరియు కూలీలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. లబ్ధిదారులు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా బీమా ప్రయోజనం సహజ మరణం అయితే 30,000, ప్రమాదవశాత్తు మరణం అయితే 75,000, శాశ్వత వైకల్యం అయితే 75,000, పాక్షిక వైకల్యం అయితే 37,000 బీమా ప్రయోజనం అయితే ఉంటుంది. అలాగే ఈ పథకంలో పిల్లలకి స్కాలర్షిప్ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సంవత్సరానికి 1200 స్కాలర్షిప్ అయితే అందుతుంది. నెక్స్ట్ వన్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ESIS. ఇది ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు సెక్యూరిటీని అందిస్తుంది. శాలరీ 21,000 లోపు ఉన్న ఉద్యోగులకు వర్తిస్తుంది. మెడికల్, మెటర్నిటీ మరియు డిజబిలిటీ బెనిఫిట్స్ అందిస్తారు. ఉద్యోగి సుమారు 0.75% మరియు సంస్థ 3.25% అయితే చెల్లిస్తాయి. ఇది ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు, పూర్తి సోషల్ సెక్యూరిటీ కవర్. ఇవి ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం అందిస్తున్న టాప్ 5 ఇన్సూరెన్స్ స్కీమ్. చిన్న ప్రీమియంతో పెద్ద సెక్యూరిటీని ఇస్తున్న ఈ స్కీమ్స్ లో మీరు కూడా చేరండి. మీ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ గురించి నా ఛానల్ అయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి.